రీసెంట్ గా పుట్టిన పిల్లలు అయితే చూడండి, ఇవి పుట్టి ఇప్పటికి 1 మంత్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఫుడ్ తినే పిల్ల కూడా డెవిల్ కి పుట్టిన బేబీనే. ఇప్పుడు ఇదైతే పెద్దది అయిపోయింది, ఇదే ఫుడ్ తింటది. పిల్లలకు డెవిల్ చూడండి ఫుడ్ అయితే ఎలా తినిపిస్తుందో. జాబిల్లి మాత్రం గుడ్లు పెడతాది, పిల్లల్ని చేస్తుంది, అంతే. తన డ్యూటీ తనైతే చేసుకుంటాది. డెవిల్ మాత్రం పుట్టిన పిల్లల్ని అయితే కేర్ చేసి పూర్తి బాధ్యత అంతా డెవిల్ తీసుకుంటది. పిల్లలు పుట్టిన తర్వాత వాటికి ఫీడింగ్ కాడి నుంచి 1 మంత్ దాకా అయితే మొత్తం డెవిలే చూసుకుంటది. చూడండి 1 మంత్ కి పిల్లలు అయితే ఎంత పెద్దవి అయిపోతాయో. అప్పుడప్పుడు చేత్తో నేను కూడా ఫీడింగ్ తినిపిస్తా పిల్లలకి. ఇప్పుడు నేను పట్టుకున్న పావురం అయితే సేమ్ వాళ్ళ డాడీ లాగే ఉంటది, డెవిల్ లాగా. చూడండి ఈ పావురం మాత్రం జాబిల్లి లాగా ఉంటది, సేమ్ అలాగే. ఇప్పుడు నా దగ్గర ఉన్న పావురాల్లో జాబిల్లి, డెవిల్ మాత్రమే గుడ్లు పెట్టి పిల్లల్ని తీస్తున్నాయి. డెవిల్ ఫుడ్ అయితే బాగా తినిపించేసింది. చూడండి ఈ లోపల ఇసి పెడితే వీటి ప్లేస్ లోకి ఎలా వెళ్ళిపోతాయో. ఇంకో పేర్లో ఇది వచ్చేసి మేల్, ఇది వచ్చేసి ఫీమేల్. ఇప్పుడైతే గుడ్లు పెట్టాలి. ఇది చాలా డేస్ నుంచి అయితే ఇలాగే కూర్చోంది, ఇంకా గుడ్లు అయితే పెట్టలేదు. ఈవినింగ్ 6:30 అయితే అవుతుంది టైము. ఇంకా పావురాలన్నీ లోపలికి అయితే వెళ్ళిపోయినాయి. ఇంకో 5-6 డేస్ లో అయితే పిల్లలు అయితే ఎగురుతాయి. చూడాలి ఆ పేరు ఎలా ఉంటుందో. గుడ్లు పెట్టకుండా చాలా డేస్ నుంచి పావురం ఎందుకు అలా ఉందో మీకైతే తెలుసుంటే కామెంట్ చేయండి.